మేము శ్రీ నల్లగుట్ల శ్రీ కూర్మా స్వామి దేవస్థానానికి వచ్చాము. ఇక్కడ మేము అమృత కలశం చూడడానికి వెళ్తున్నాము. మేమందరము స్వయంభుగా వెలిసినాడు స్వామి. మందర పర్వతం, మందర కలశం, అమృత కలశం ఉద్భవించిన ప్లేస్కి వెళ్తున్నాము. మందర పర్వతం, అమృత కలశం ఉద్భవించిన చోటికి వెళ్తున్నాము. అందరూ చూడండి, అమృత కలశంలో దారి అని రాసి ఉంది అక్కడ. అతి కష్టం మీద చేరుకోవడానికి వెళ్తున్నారు భక్తులందరూ. మా టీం అందరూ, మా గాయత్రి మేడం టీం, కోలాటం బృందం సభ్యులందరూ అతి కష్టం మీద అమృత కలశం చూడడానికి వెళ్తున్నారు. అమృత కలశం చూడడానికి వీళ్ళు చాలా ఆతృతగా ఉన్నారు. త్వరగా అమృత కలశాన్ని చూడాలని చాలా ఉత్సాహంతో, చాలా ఎనర్జీతో, టిఫిన్ కూడా తినుకోకుండా ముందుకెళ్ళి సాగుతున్నారు. వీళ్ళ ఓపికకి చాలా 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 గ్రేట్. చూడండి ఫ్రెండ్స్, మా గాయత్రి మేడం గారు చాలా కష్టంతో కాదు, చాలా ఇష్టంతో, దేవుని చూడాలనే భక్తితో చాలా సాహసోపేతంగా వెళ్తున్నారు మా మేడం గారు. మా బృందం, కోలాట బృందం అందరూ, పూజారి అందరు వెళ్తున్నారు. అందరికి చూపానంట మేడం. ఓం నమో శ్రీ కూర్మనారాయణాయ. ఓం నమో శ్రీ కూర్మనారాయణాయ. నమో శ్రీ కూర్మనారాయణాయ. ఓం నమో. ఈ కూర్మ క్షేత్రానికి రావాలంటే చాలా జన్మలో చేసిన పుణ్య ఫలితంగా ఇక్కడికి రావచ్చు. చాలా అదృష్టం కూడా ఉండాలి, లేకుంటే ఇక్కడికి రావడం చాలా కష్టం. కృష్ణ నువ్వు పైకి పోయి మమ్మల్ని వీళ్ళు పైకి కంటిన్యూ చేస్తావా? అది ఆఫ్ చేసినావా? పాస్ చేస్తాం మధ్యలో. అది అందుకే కనిపించేదానికే సార్ నేను వెనకాల వస్తాను. మమ్మల్ని అట్లా వీడియో తీస్తాను. అందుకే అప్పుడే అయింది, కష్టపడతారు. నేనే మేలే ముసిల్లాని, నేనే బాగా ఎక్కినానే. ముసలి మేడం బాగా ఎక్కేది, వయసు వాళ్ళు ఎక్కలేరు. కాదమ్మా, ముసిల్లా నేనే బాగా ఎక్కినానే. ఎంగుగా ఉండి మీరు ఎక్కలేదు మేడం. వీళ్ళు కదలనే మేడం. మేడం ఇలా చూడండి మేడం, చేయబట్టండి. అమ్మవారికి కూడా లేదు మేడం, అమ్మవారికి కూడా ఇష్టం మేడం. తీసుకురాండి మేడం మీరు. అందుకే నేను మీకన్నా ముందు ఎక్కాలని. ఇట్లా పట్టుకోండి పైకి.